హైకోర్టు తీర్పు ఇప్పటికే ఇచ్చింది, మీకు తెలుసు. ఆదేశం ఇచ్చింది. పంచాయతీ ఎన్నికలను అతి త్వరలోనే నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయని మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. కానీ సాధ్యమైనంత వరకు పార్టీ శ్రేణులను ఉద్యుక్తులను చేసి ఎక్కడికక్కడ ఏ గ్రామానికి ఆ గ్రామంలో మెరుగైన అభ్యర్థిని నిలబెట్టి మిగతా వాళ్లకు వేరే అవకాశాలు, సింగిల్ విండో ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, ఇంకా ఇతరత్ర అవకాశాలు, నామినేటెడ్ పదవులు కూడా ప్రభుత్వంలో ఉన్నాయి. కాబట్టి ఎక్కడికక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీ సెక్రటరీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరం కూడా కలిసికట్టుగా రాబోయే 7 మాసాలు పనిచేయవలసిన అవసరం ఉన్నది. అదే రకంగా పంచాయతీ ఎన్నికల తర్వాత మరి సొసైటీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, అదే రకంగా ఇతర ఎన్నికలు కూడా ఈ 7-8 నెలల కాలంలోనే జరగవలసిన అవసరం. ఎందుకంటే వాటి పదవీ కాలం అన్ని కూడా అయిపోతున్న విషయం కూడా మీకు తెలుసు. ఈరోజు మీ అందరికీ కూడా ఒక విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా. మొన్న గ్రామాల్లో ఎవరెవరు పనిచేసినారు, ఎవరు ఎంత సమర్థవంతంగా పనిచేసినారు అనే సంపూర్ణమైన సమాచారం ఈరోజు పార్టీ నాయకత్వం దగ్గర ఉన్నది. నియోజకవర్గాల నాయకుల దగ్గర, మండల నాయకుల దగ్గర సంపూర్ణమైన సమాచారం, సంపూర్ణమైన అవగాహన మనకు ఉన్నది. నా విజ్ఞప్తి మన వేదిక పైన ఉన్న నాయకులతో అందరితో కూడా, దయచేసి రాబోయే 7 నెలల్లో సరైన నాయకత్వాన్ని క్షేత్రస్థాయి నుంచి, ఇంతకుముందు పెద్దలు కడియం శ్రీహరి గారు చెప్పినట్టు క్షేత్రస్థాయిలో సరైన పునాది పడితే, పటిష్టమైన నాయకత్వాన్ని క్షేత్రస్థాయిలో పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో ఏర్పాటు చేసుకుంటే దశాబ్దాల పాటు చెక్కు చెదరని తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ ను మలుచుకునే ఒక అద్భుతమైన అవకాశం ఈరోజు మన కళ్ళ ముందు ఉందనే మాటను నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది, ఒకసారి పరిస్థితిని అవలోకనం కూడా చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరు మొన్న గుద్దిన గుద్దుడుకు అడ్డం పడిపోయి ఉన్నది. ఇప్పట్లో లేచే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు గడ్డాలు తీయాలన్నా వద్దా అని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ తలకాయలు పట్టుకొని కూర్చున్నారు. ఇక నేను వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడను, కానీ వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ ఈరోజు తలకాయలు పట్టుకొని కూర్చునే పరిస్థితి ఉన్నది. మేము ఎంత మొత్తుకున్నా, ఎన్ని మాటలు చెప్పినా, ఇంటి కిరాయి కడతామన్నా, 2 లక్షల రుణమాఫీ చేస్తామని డైలాగులు కొట్టినా, సోనియా గాంధీని తీసుకొచ్చినా, ఎవరిని తీసుకొచ్చినా తెలంగాణ ప్రజలు మాత్రం మా నాయకుడు కేసీఆర్ అనే మాటను కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ డస్సిపోయి పడిపోయి ఉన్న పరిస్థితి. కొత్తగా వారికి తెలుసు, వారికి మొన్న మనకు వచ్చిన మెజారిటీలు, ప్రజలిచ్చిన తీర్పు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లాంటి పవనాలు వీస్తున్నాయో, ఎట్లా కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల ప్రజల్లో ఒక చెక్కు చెదరని విశ్వాసం కుదురుకున్నదో మొన్నటి ఫలితాలు బట్టే చెప్పొచ్చు. అందుకే బహుశా పార్లమెంటుకు కానీ ఇతర స్థానిక సంస్థల ఎన్నికలకు కానీ కాంగ్రెస్ పార్టీ లేసే పరిస్థితి ఉండదు. అట్లని చెప్పి మనం అహంకారంతో పోవడం మంచిది కాదు. మనం తప్పకుండా అన్ని రకాలుగా ఎక్కడికక్కడ పూర్తిగా